అథ ఏకాదశోऽధ్యాయః అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలికెను, కృష్ణ, నన్ను అనుగ్రహించుటకై నీవు చేసిన ఉత్తమము ఆత్మవిద్యారూపమునైన ఉపదేశము వలన నా మోహము పోయినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. కమలదళాలోచన, ప్రాణుల యొక్క ఉత్పత్తి నాశములు నీ వలన ఆలకించితిని, అవ్యయమైన నీ మహాత్మ్యమును కూడా వింటిని. ఏవమేతద్యదాత్తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. పరమేశ్వర, నిన్ను గురించి నీవు చెప్పినదంతయు సత్యమే, నేను నమ్ముచున్నాను. పురుషోత్తమ, నీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపమును నేనిప్పుడు చూడదలంచుకుంటున్నాను. మన్యసే యది తశక్యం మయా ద్రష్టుం ఇతి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు, నీ స్వరూపమును దర్శించ నాకు సాధ్యమగునని నీవు భవింతువేని. యోగేశ్వర, అవ్యయమైన నీ విశ్వరూపమును నాకు చూపుము. శ్రీ భగవాన్ ఉవాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు పలికి, అర్జున, అనేక విధములైన రంగులు రూపములు గల దివ్యములైనవి అసంఖ్యాకమైనవి అవిగో నా యొక్క రూపములను గాంచుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రా అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. అర్జున, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినులు, మరుత్తులు, ఇంకను నీవు చూచియుండని అనేకములైన అద్భుతములను చూడుము. ఇహైకస్తం జగత్కృష్ణం ఇహ
ఇహైకస్తం జగత్కృత్స్నం ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశా యస్యాన్య ద్రష్టుం ఇచ్చసి గుడాకేశ, నీవు చూడగోరిన సమస్తమైన చరాచర ప్రపంచమును ఇంకనూ ఏమి చూడదలచితివో వాటిని నా శరీరమునందు ఒకే చోట దర్శించుము. నత్తు మాం శక్యసే ద్రష్టుం నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగం ఐశ్వరం. చర్మ చక్షువులతో నీవు నన్ను చూడలేవు. నా ఐశ్వర్యమును గాంచుటకు నీకు దివ్య దృష్టిని ఒసగుచున్నాను. అర్జున, దర్శింపుము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, రాజా, ఈ విధముగా పలికి మహాయోగేశ్వరుడైన శ్రీహరి మహోన్నతమైన దైవ సంబంధమైన విశ్వరూపమును అర్జునునకు చూపెను. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యాయుధములు గలదియు దివ్యములైన పుష్పమాలను వస్త్రములను ధరించునదియు దివ్యమైన గంధలేపనము గలదియు సర్వాశ్చర్యమైనదియు అనంతమైనదియు అంతటనూ ముఖములు గలదియు స్వయం ప్రకాశమునైన విశ్వరూపమును అర్జునుడు దర్శించాడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమునందు వేల కొలది సూర్యుల యొక్క కాంతి ఏకకాలమున బయలుదేరిన ఎంత కాంతి ఉండునో అది ఆ మహాత్ముని యొక్క కాంతిని పోలియున్నది. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. అప్పుడు
అర్జునుడు, అనేక విధములుగా విభజింపబడి ఉన్న జగత్తును దేవదేవుడకు శ్రీకృష్ణ పరమాత్ముని దేహమునందు ఒక్కచోటనే ఉన్నదానినిగా దర్శించెను. తతః స విస్మయావిష్టః పృష్ఠారోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అప్పుడు అర్జునుడు విస్మయముంది పులకాంకితుడై చేతులు జోడించి దేవదేవునకు శిరము ఉంచి నమస్కరించుచు ఇట్లనెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాం స్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘా బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాం చ దివ్యాన్. అర్జునుడు పలికెను, ఓ దేవదేవ, నీ శరీరమందు సమస్తమైన దేవతలు, చరాచర భూతజాలము, రుద్రుడు, కమలాసనస్థుడగు బ్రహ్మదేవుడు, సకల ఋషులను, దివ్యములైన సర్పములను గాంచుచున్నాను. అనేక బాహోదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. విశ్వేశ్వర, విశ్వరూప, అన్ని చోట్లను అనేకములైన బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములను కలిగిన అనంత రూపునిగా నేను గాంచుతున్నాను. నీ రూపమునకు మొదలుగాని, మధ్యముగాని, అంతముగాని గోచరింపకున్నవి. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరం సమంతాత్ దీప్తానలార్క ద్యుతిమప్రమేయం. కిరీటము, గద, చక్రము గలవానినిగా, అంతటను ప్రకాశించుతున్న వానినిగా, తేజోమయునిగా, ప్రజ్వలించడి అగ్ని సూర్యుల ప్రకాశము గలవానినిగా, అప్రమేయునిగా నిన్ను సకల ప్రదేశములందు గాంచుతున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. నీవు అక్షర స్వరూపుడవు, పరమాత్మవు, తెలియదగిన ఈ విశ్వమునకు పరమాశ్రయుడవు, శాశ్వత ధర్మరక్షకుడవు, అవ్యయుడవు, సనాతనుడవు. కృష్ణ, సనాతనుడైన పురుషుడవు నీవే అని నా అభిప్రాయం. అనాది మధ్యాంతం అనంత వీర్యం
అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తాహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతరహితునిగా, అనంత వీర్యునిగా, అనేక హస్తములు గలవానినిగా, చంద్ర సూర్యులు నేత్రములు గలవానినిగా, ప్రజ్వలించు అగ్ని వంటి ముఖము గలవానినిగా, స్వప్రకాశము చే విశ్వమంతటినీ దీప్తిమంతము చేయువానినిగా నిన్ను నేను గాంచుచున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశస్య సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్. మహాత్మా, భూమ్యాకాశముల మధ్య ప్రదేశమును దిక్కులన్నీయు నీచేతనే పరివ్యాప్తమయ్యున్నవి. అద్భుతమైనట్టి, భయంకరమైనట్టి నీ రూపమును చూచి ముల్లోకములో మిగుల భీతిని చెందుతున్నవి. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి. స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. దేవతా సమూహములన్నీయు నీలో ప్రవేశించుతున్నవి. కొందరు భీతి చెందిన వారై చేతులు జోడించి స్తుతించుతున్నారు. మహర్షుల, సిద్ధుల సమూహములు స్వస్తి పలుకుచు అనేక స్తుతులచే నిన్ను ప్రార్థించుతున్నారు. రుద్రాదిత్యా వసవోయే చ సాధ్యాః విశ్వేశ్వినో మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశైవ సర్వే. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ దేవతలు, వాయుదేవతలు, పితృదేవతలు, యక్షులు, గంధర్వులు, అసురులు, సిద్ధులు మొదలగు వారందరూ ఆశ్చర్యమును పొందిన వారై నిన్ను గాంచుతున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహు బాహోరుపాదం బహోదరం బహు దంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం. కృష్ణ, అనేక ముఖములు నేత్రములో కలిగినట్టియు, అనేకములగు బాహువులు, ఊరువులు, పాదములు కలిగినట్టియు, అనేక ఉదలు కలిగినట్టియు, అనేక కోరలచే భయంకరమైనట్టియు అగు నీ అద్భుత రూపమును చూచి జనులను నేనును అలాగే భయపడుచున్నాను. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. కృష్ణ, నీవు గగనమునంటియున్నావు. ప్రకాశించు అనేక వర్ణములు గలవాడవు, తెరచిన నోళ్లు గలవాడవు, ప్రజ్వలించడి విశాలమైన నేత్రములు గలవాడవు. నిన్ను చూచి నా మనస్సు భయపడింది. నేను ధైర్యమును, శాంతిని పొందలేకున్నాను. దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా
సీద దేవేశ జగన్నివాస. కోరల చేత భయంకరమైన ప్రళయాగ్నిని పోలిన నీ ముఖములను చూచి నేను దిగ్భ్రాంతి చెంది ఉన్నాను. సుఖమును కూడా పొందలేకున్నాను. దేవదేవ, జగదాశ్రయ, ప్రసన్నుడవగుము. అమీచ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావ నిపాల సంఘైః. భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసో సహాస్మదీయైరపి యోధముఖ్యైః. వక్త్రాణి తే త్వరమణా విశంతి ష్ట్రాకరాలాని భయానకాని. కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఈ ధృతరాష్ట్రసుతులందరూ రాజుల సమూహమును భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడును మన పక్షాన ఉన్న యుద్ధ ప్రముఖులను కోరలతో వికారముగా భయంకరముగా గోచరించు నీ నోళ్ల యందు త్వరితముగా ప్రవేశించుచున్నారు కృష్ణ. కొందరి తలలు ముక్కలై చూర్ణితమై నీ దంతముల మధ్య చిక్కుకొని కనిపించుతున్నారు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవావి ముఖాద్రవంతి. తథా తవామి నరలోకవీరాః విశంత్రి వక్త్రాణ్యవివ్యజ్వలంతి. నదీ ప్రవాహములు సముద్రమునకు అభిముఖముగా ప్రవహించడి రీతిన ఈ రాజశ్రేష్ఠులందరూ ప్రజ్వలించుచున్న నీ ముఖమునకు అభిముఖులై ప్రవేశించుతున్నారు కృష్ణ. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః. తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. కృష్ణ, మిడుతలు ఏ విధంగా అతివేగంగా మండుచున్న అగ్ని యందు ప్రవేశించి నశించుచున్నావు, అలాగే జనులు నువ్వు అతివేగముగా నీ నోళ్ల యందు నాశనమును కోరి ప్రవేశించుతున్నారు. లేలిహ్యసేగ్రసమానసమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః. తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. ఓ విష్ణుమూర్తి, మండుచున్న నుళ్లతో అన్ని వైపులను సమస్తమైన లోకములను మృంగుచూ ఆస్వాదించుచున్నావు. నీ యొక్క ప్రచండమైన కాంతులు సమస్తమైన జగత్తును కాంతులచే నింపి తపింపజేయుచున్నవి. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపః నమోస్తు తే దేవ వరప్రసీద. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవదేవా, నీకు నమస్కారం. ఉగ్రరూపుడవగు నీవెవడవు? ఆది పురుషుడవగు నిన్ను తెలియకూరుచున్నాను. తండ్రి, నీ ప్రవర్తనము నాకు బోధపడుట లేదు.
श्रीभगवान् उवाच कालोऽस्मि लोकक्षयकृत् प्रवृत्तः लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वाम् न भविष्यन्ति सर्वे एव स्थिता प्रत्यनीकेषु योधाः శ్రీ భగవానుడు పలికెను, నేను లోక సంహారమునకై విజృంభించిన కాలుడను. ప్రాణులను సంహరించుటకు ఈ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. నీవు యుద్ధమును మానినను శత్రు సైన్యమునందలి వీరులు జీవించి ఉండరు. తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అందువలన నీవు లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని పొందుము, సంపూర్ణ రాజ్య భోగమును అనుభవింపుము. వీరందరూ ఇదివరకే నా చేత చంపబడి ఉన్నారు. నీవు నిమిత్త మాత్రుడవ కమ్ము అర్జున. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్టాః యుధ్యస్వ చేతాసి రణే సపత్నాన్. ఇదివరకే నా చేత చంపబడి ఉన్న ద్రోణాచార్యుని, భీష్ముని, జయద్రథుని, కర్ణుని, అలాగనే ఇతర యుద్ధ ప్రముఖులను నీవు చంపుము. భయపడకుము, యుద్ధము చేయుము, శత్రువులను జయించగలవు అర్జున. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీతః ప్రణమ్య. సంజయుడు పలికెను, అర్జునుడు శ్రీకృష్ణుని వచనములను ఆలకించి చేతులు జోడించి వణుకుచు శ్రీకృష్ణునికి నమస్కరించి భయకంపితుడై వినమ్రుడై గద్గద స్వరముతో ఇలా పలికెను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యతి అనురజ్యతే చ. రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః.
అర్జునుడు పలికెను, ఋషికేశ, నీ వైభవమునకు జగత్తు సంతసించుచున్నది, అనురాగమును పొందుచున్నది. రాక్షసులు భీతి చెందిన వారే పలు దిక్కులకు పరుగులిడుచున్నారు. సిద్ధుల సమూహములన్నీయూ నీకు నమస్కరించుచున్నవి. ఇవి అన్నీయూ నీ మహిమకు తగినవి. కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాసా త్వమక్షరం సదసతత్పరం యత్. అనంత, దేవదేవ, జగదాశ్రయ, సదసత్తులకు పరమమైన అక్షర పరబ్రహ్మవు నీవే. సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు మూలకర్తవు నీవే. మహాత్ముడవైన నిన్ను ఎవరు నమస్కరింపకుందురు? త్వమాదిదేవః పురుష పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. అనంతరూప, నీవు దేవదేవుడవు, పురాణ పురుషుడవు, ప్రపంచమునకు ఆధారమైన వాడవు, సర్వజ్ఞుడవు, తెలియదగిన వాడవు, పరంధాముడవు. విశ్వము నీ చేత పరివ్యాప్తమై వాయుర్యమోగ్ని వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవు వాయువవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతివి, తండ్రివి. నమో నమః దేవా, పునః నమో నమః. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా. అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఓ సర్వవ్యాపి, నీకు ముందు నమస్కరించుచున్నాను, వెనుక వందనమాచరించుచున్నాను, అన్ని వైపులా ప్రణమిల్లుచున్నాను. శక్తి పరాక్రమముల గల నీవు సమస్తమును వ్యాపించి ఉన్నావు.
అందుచేతనే సర్వుడనబడుచున్నావు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. యశ్చాపహాసార్థం అసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాపి అచ్యుత తత్సమక్షం తక్షామయే త్వాం అహమప్రమేయం. కృష్ణ, నీ వైభవమును తెలియక పొరపాటున గాని అజ్ఞానము వలన గాని స్నేహము వలన గాని కృష్ణ చనువు చేత గాని నిన్ను సామాన్యునిగా భావించి హే కృష్ణ, హే యాదవ, హే సఖా అని నిర్లక్ష్యముగా భాషించి ఉంటేనేమో విహార శయ్య ఆసన భోజన సమయాలలో ఏకాంతముగా ఉండునప్పుడు గాని అంచుల ఎదుట గాని పరిహాసమునకై అపరాధములు చేసి ఉంటునేమో. కృష్ణ, ఈ నా తప్పులను క్షమించమని అప్రమేయుడవగు నిన్ను వేడుకొనుచున్నాను. పితాసలోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ న త్వత్సమోస్త్యవ్యధికః కుతోన్యః లోకత్రయే ప్యప్రతిమ ప్రభావః. అసదృశ ప్రభావ, నీవు చరాచర ప్రపంచమునకు తండ్రివి, గురువు, పూజ్యుడవు, ముల్లోకముల యందు అసమానుడవు. నిన్ను మించిన వాడెక్కడు? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం అహమీశమీడ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. అందుచేత
ఈశ్వరుడవు, స్తుతింపదగినవాడవు. నీకు సాష్టాంగ ప్రణామము చేయుచు నన్ను కరుణింప వేడుకొనుచున్నాను. తండ్రి కుమారుని తప్పును, స్నేహితుడు స్నేహితుని అపరాధమును, ప్రియుడు ప్రియురాలి యొక్క లోపమును సహించున్నట్లు కృష్ణ, నీవు నా అపరాధములను క్షమింపు. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం. ప్రసీద దేవేశ జగన్నివాస. దేవదేవా, మునుపెన్నడూ దర్శించిన రూపమును గాంచి సంతసించి తిని నా మనస్సు భీతి చెందుచున్నది. జగన్నివాస, నాకు నీ పూర్వపు మనోహర రూపమునే చూపుము. కృష్ణ, నన్ను కరుణింపుము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ. తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ విశ్వరూప, సహస్రబాహో, కిరీటము, గదాచక్రములు, చతుర్భుజములు గల నీ మంజుల రూపమును నేను దర్శించగోరుచున్నాను. ఆ మనోహర రూపముతో అవతరింపు. ఆ మంజుల రూపమును నాకు గోచరింపు. భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాత్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవానుడు పలికెను, తేజోమయమైనదియు అంతము లేనిదియు ఆదియందున్నదియు నగు ఈ విశ్వరూపమును దయతో నీకు గోచరింపజేసితిని. నీవు తప్ప మరెవ్వరూ గతములో ఈ రూపమును దర్శించలేదు.
క్రియాధీర్ణ తపోభిరుగ్రైః ఏవం రూపః శక్ష్య అహం లోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. అర్జున, మానవులకు ముందు నీవు తప్ప అన్యులెవ్వరు వేదాధ్యయనం వలన గాని యజ్ఞములు, దానములు, వైదిక కర్మలు, ఉగ్ర తపస్సులు మొదలగు వాని చేతగాని నన్ను చూడలేరు. మాతే వ్యధా మాచ విమూఢ భావః మాతే వ్యధా మాచ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమీదృంమనేదం వ్యపేతభిః ప్రీతమానా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. భయంకరమైన నా ఈ విశ్వరూపమును గాంచి నీవు భయమును, చిత్త సంక్షోభమును పొందవలదు. నీవు భయమును విడిచి సంతుష్టాంతరంగుడవై నా పూర్వరూపమును దర్శింపు. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు పలికెను. మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికి సౌమ్య రూపుడై తన పూర్వ రూపమును మరలా చూపెను. అర్జునుని ఓదార్చెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు పలికెను. కృష్ణ, నీ యొక్క ప్రసన్న మానవ రూపమును గాంచి నేను ప్రశాంత చిత్తుడనైతిని, నిర్భయుడనైతిని, ప్రసన్నతను పొందితిని. శ్రీ భగవాన్ ఉవాచ సుదూదర్శం ఇదం రూపం దృష్టవానసి మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంచినః. శ్రీ భగవానుడు పలికెను. నీవు చూసిన ఈ విశ్వరూపము చూడశక్యముగానిది. దేవతలు సైతము సదా ఈ రూపమును దర్శింపగోరుచుందురు. నాహం వేదైః న తపసా న దానేన న చేజయా శక్య ఏవం విధో ద్రష్టుం.
దృష్టవానసి మాం యథా. నీవు దర్శించిన ఈ రూపము వేదముల చేత గాని యజ్ఞదాన తపస్సుల చేత గాని దర్శింప శక్యముగా. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేశుం చ పరంతప. అనంతప, విశ్వరూపుడైన నన్ను వాస్తవముగా గ్రహించుటకు, దర్శించుటకు, ప్రవేశించుటకు అనన్య భక్తియే సాధనము. మత్కర్మ కృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః. నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. పాండుతనయ, ఎవడు నా కొరకే కర్మలాచరించు నేనే పరమగతి అని భావించి నాకు భక్తుడై సంగరహితుడై సకల భూతముల యందును వైరబుద్ధి లేక యుండును వాడు నన్నే పొందుతున్నాడు. ఓం తత్సత్. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయః.